సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడినాయి. చివరికి వాలంటీర్లకు కల్పించినటువంటి సౌకర్యాలు మాకు కల్పించండి అంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే పరిస్థితికి సచివాలయ ఉద్యోగులు వచ్చేశారు. ఏంటి అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తున్నారు. ఏంటి వాలంటీర్లకి మాకు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు అందించిన ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అందించట్లేదట. ఏంటి అంటే ఆ కథ ఏంటి అంటే వాస్తవానికి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేపిస్తున్నారు, ఇంటింటి సర్వేలు. అయితే ఇందులో హాలిడేలు ఉండట్లేదు, ఆదివారాలు ఉండట్లేదు, సెలవులు తీసుకొని ఇవ్వట్లేదు, కంప్లీట్గా సర్వే మీద సర్వేలు చేపిస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం మరొకటి, ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా సచివాలయంలో ఉండే సిబ్బంది ఒక్కొక్క ఎంప్లాయీకి 200 ఏళ్ళని చెప్తున్నారట. వీళ్ళు చెప్తున్నది ఏంటి, గతంలో ఎవరికి వాలంటీర్లకే ఒక్కొక్క వాలంటీర్లకి 40 నుంచి 50 ఇళ్ళు అప్పచెప్పారు, మాకేమో 200 ఇళ్ళు అప్పచెప్తున్నారు. పైగా ఇప్పుడు వాలంటీర్లకి ఒక సెల్ ఫోన్ ఇచ్చారు, వాళ్ళకి అప్పట్లో ఒక సిమ్ ఇచ్చారు, అలాగే డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఇచ్చారు. అప్పుడు యాప్ ద్వారా ఐరిష్ యంత్రాలు ఉంటాయి, అవి కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి వాలంటీర్లకి. కానీ సచివాలయ సిబ్బందికి అవేమి ఇవ్వట్లేదట. అవి ఏమి ఇవ్వకపోగా 200 కుటుంబాలు చొప్పున ఒక సిబ్బందికి, ఒక ఉద్యోగికి 200 కుటుంబాలు కేటాయించి ఆ కుటుంబానికి సంబంధించిన సర్వే అంతా తీసుకురమ్మని చెప్తున్నారు, ఆ డేటా అంతా. ఇది కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా పునరాలోచించాలి. కనీసం వాలంటీర్లకి తరహాలో అప్పుడు అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో కనీసం ఆ సౌకర్యాలైనా మాకు కల్పించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. సెలవు దినాల్లో విధులు కూడా అప్పగించకుండా చూడాలి అని చెప్తున్నారు. సెలవులు కూడా లేకుండా పనిచేయించుకుంటున్నారు మా చేత అనేది. మొత్తానికి సచివాలయ సిబ్బందికి వచ్చిన కష్టాలని ఇప్పుడు ప్రభుత్వం తీరుస్తుందా, లేదంటే మీరు ఇదే కంటిన్యూ అవ్వండి, ఇష్టమైతే చేయండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తుందా చూద్దాం.